యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. హలో గాయ్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో ఈరోజు మనం మిరాయ్ మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో చైల్డ్హుడ్లో చాలా సినిమాలు చేసి అందరూ స్టార్ హీరోస్తో నటించిన తేజ సజ్జా తర్వాత చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఆయన ఒక హీరో అయిన తర్వాత తను ఒక కంబ్యాక్ ఇచ్చిన తర్వాత ఒక పెద్ద మెచ్యూర్డ్ యాక్టర్గా వచ్చిన తర్వాత చాలా స్ట్రగుల్ అయ్యాడు. అయితే హనుమాన్ సినిమా ఎలా ప్రూవ్ చేసుకున్నాడో మన అందరికీ తెలుసు. సో ఇప్పుడు మిరాయ్. సో తెలియకుండానే అంటే ఒకప్పుడు స్ట్రగ్లింగ్ స్టార్ కాస్త ఇప్పుడు కొంచెం లక్కీ స్టార్గా మారిపోయాడు అనమాట. ఆయనకి ఇలాంటి సినిమాలు పడడం ఆయన అదృష్టం రియల్లీ. ఎందుకంటే చాలామంది ఇప్పుడు తేజ సజ్జా సినిమానే అంటారు. బికాజ్ ఆయన హీరో కాబట్టి, ఆయన భుజాల మీద ఈ సినిమా అలా నడుస్తుంది కాబట్టి. సో అండ్ మోర్ ఓవర్ ఏంటంటే తేజ సజ్జా స్క్రిప్ట్ సెలెక్షన్ సూపర్ అని అందరూ అంటారు. కానీ మనం ఇంకొక వర్షన్ క్లియర్గా మాట్లాడుకుంటే మనం తేజ సజ్జా లిటరల్లీ థ్యాంక్ చేయాల్సింది కార్తిక్ ఘట్టంనేని, పీపుల్ మీడియా ఫ్యాక్టరీని. బికాజ్ నాకు తెలిసినంత వరకు ఇది హనుమాన్ సినిమా పోస్ట్ రిలీజ్ తర్వాత ఆ సక్సెస్ తర్వాత సైన్ అయిన సినిమా కాదేమో అని నా డౌట్. హనుమాన్ రిలీజ్ కంటే ముందే మేబీ సైన్ అయి ఉండొచ్చు. ఇంత బడ్జెట్, ఇంత లార్జ్ స్పెక్టాకిల్ ఒక తేజ సజ్జా లాంటి హీరో మీద ఒక 60 crore బడ్జెట్ పెట్టడం అనేది లిటరల్లీ వాళ్ళు చాలా మంచి పని చేశారు. అండ్ తేజ సజ్జా వల్లే ఈ సినిమా కూడా అండ్ ఒక స్టార్ కాస్ట్ని పెట్టుకుంటే మేబీ స్టార్డమ్ ఈ విధంగా ఆలోచించేవారు. కానీ ఇది కంప్లీట్లీ ఒక స్టోరీ డ్రివెన్ సినిమాగా మారిపోయింది అనమాట. అండ్ తేజ సజ్జా నార్త్ వాళ్ళకు కూడా నేషనల్ మీడియాలో కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. సో యంగ్స్టర్స్ మేము ఇలాగా ధర్మం గురించి సినిమాలు తీస్తున్నప్పుడు మీరు అప్రిషియేట్ చేయాలి తప్ప మీరు ఏంటి ఇలాంటి సినిమాలు తీస్తున్నారు, రిలీజియస్ ఎక్కువ తీస్తున్నారు, ఇలాంటి మాటలు అనకండి అని చెప్పి ఒక మంచి వేలో ఆయన అయితే వెళ్తున్నారు. ఆయనకి నిజంగానే పని చేయి ఫలితం ఆశించకు అన్నట్టు ఆయన ఫలితం ఆశిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఫలితం అయితే చాలా గొప్పగా వస్తుందన్నమాట. మిరాయ్ అయితే మాత్రం అద్భుతం. 60 crore బడ్జెట్లో ఇంత గొప్ప సినిమా తీసారా అనిపించేలా ఉంది. విఎఫ్ఎక్స్ అయితే అద్భుతం. కొన్ని చోట్ల స్టార్టింగ్ కొన్ని చోట్ల మరీ విఎఫ్ఎక్స్ తెలిసినవాడు బాగా నాలెడ్జ్ ఉన్నాడు టెక్నికల్గా అయితే కొన్ని షార్ట్స్ పట్టుకోవచ్చు. మరి ఓవర్ విఎఫ్ఎక్స్ ఇది తెలిసిపోతుంది, బాగాలేదు ఇలాంటివి అనొచ్చు, సిజిఐ వర్క్స్. బట్ థింగ్ ఏంటంటే మోస్ట్లీ అదిరిపోయింది. ఈవెన్ ఈగల్ షాట్ మీరు ట్రైలర్లో చూసుంటారు. ఆ ఈగల్ సన్నివేశం వచ్చినప్పుడు ఇక్కడ లిటరల్లీ చెప్తున్నా, హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ అని ఒక సినిమా ఉంటుంది హాలీవుడ్లో. ఆ విజువల్స్కి ఏమాత్రం తీసుకోలేదన్నమాట. అద్భుతంగా తీశారు. ఇంత ప్యాక్డ్గా ఆ 60 crore బడ్జెట్ని మన కళ్ళ ముందు చూపించారనమాట. 60 కోట్లు అంటే నాకు తెలిసి ఎంత ఉంటుందో తెలియదు, కానీ ఆ 60 కోట్లని మన కళ్ళ ముందు చూస్తే ఎంత ఆనందం, ఎంత ఒక కళ్ళు ఇలా ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామో, కళ్ళు ఒకసారి ఇలా పెద్దవి చేసి ఎలా చూస్తామో, మొత్తం విజువల్ గ్రాండియర్ అయితే చూపించారనమాట సినిమాలో. అద్భుతంగా ఉంది. అండ్ స్టోరీ కూడా మాట్లాడుకుంటే ఇప్పుడైతే మనం ట్రైలర్, టీజర్, ఫస్ట్ గ్లిమ్స్ ఇవి చూసినప్పుడే మనకు ఆల్మోస్ట్ ఇది ఒక సక్సెస్ఫుల్ సినిమా అని చెప్పి ముందుగానే చాలామంది ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే ఆ స్టోరీ లైనే చాలా అద్భుతంగా ఉంది. ఆ ప్లాట్ లైనే అశోకుడి కాలంలో ఒక 9 పవిత్ర గ్రంథాలు అండ్ అవి ఒక వ్యక్తికి ఎవరైతే చెడు చేయాలి అని కోరుకుంటున్నాడో ఆ వ్యక్తికి చేతికి చిక్కితే భూమి అంతమైపోద్ది, దానిని ఆపాలి. దానిని ఆపడానికే ఈవెన్ మిరాయ్ కింద ఒక సూపర్ యోధా అని ఒక సబ్ టైటిల్ ఉంటుంది, క్యాప్షన్ ఉంటుంది, ఆ సూపర్ యోధా కావాలి. సో ఇదన్నమాట సినిమా. అండ్ మన అందరికీ తెలుసు మంచు మనోజ్ గారు బ్లాక్ స్వర్డ్. అండ్ మన తేజ సజ్జా విషయానికి వస్తే మనోడి పేరు వేద అనమాట. తను యోధాగా మారుతాడు. ఎలా మారాడు ఏంటి అనేది, అసలు వీళ్ళిద్దరికీ కనెక్షన్ ఏంటి, ఈ 9 గ్రంథాలు ఏంటి, 9 గ్రంథాలు ఇతనికి ఎందుకు చిక్కుతాయి అంటే మంచు మనోజ్ ఎందుకు చిక్కించుకోవాలనుకుంటాడు, చిక్కితే ఏంటి ప్రమాదం, అసలు ఈ బ్యాక్ ఎండ్లో ఇంత స్టోరీ ఏం జరుగుతుంది నిజంగా. అండ్ మనం ట్రైలర్, టీజర్ వాటిలో చూస్తే లాస్ట్లో శ్రీరాముడి పాదం పడడం కొంచెం చూసాం. ఆ రిఫరెన్స్ ఏంటి, అసలు శ్రీరాముడికి ఈ కథకి సంబంధం ఏంటి, అసలు మధ్యలో మిరాయ్ అనగానే మనకు ఒక స్టిక్ చూపించారు, ఒక ఆయుధం అని చెప్పి చూపించారు. ఆ ఆయుధం ఏంటి, దాని పవర్స్ ఏంటి, సో ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. అద్భుతంగా ఉంది, బాగా డిజైన్ చేసుకున్నారు. అంటే మనం ఒకవేళ ప్రయారిటైజ్డ్ వైజ్ ర్యాంకింగ్స్ వైజ్ ఇస్తే కనుక ఫస్ట్లీ దీనికి బాగా క్రెడిట్స్ ఇవ్వాల్సింది విఎఫ్ఎక్స్ అండ్ సిజిఐ గురించి అనమాట. నీకు ఆ విజువల్ అవుట్పుట్ అయితే మాత్రం చాలా గ్రాండియర్గా ఉంటుంది. హాలీవుడ్ సినిమాకి ఏమాత్రం తీసిపోదు అనమాట. అండ్ స్టోరీ నెక్స్ట్ పార్ట్, స్టోరీ కూడా అద్భుతంగా ఉంది. అండ్ మెయిన్లీ మన హరి గౌరాని మెచ్చుకోవాలన్నమాట ఆయన ఎందుకంటే
మొత్తం ఫస్ట్ ఒక సినిమా కంప్లీట్గా ఆయన టేక్ ఓవర్ చేసుకుని ఎంత లార్జ్ స్కేల్లో వస్తున్న సినిమాని ఆయన మొత్తం భుజాల మీద వేసుకుని ఆయన కూడా నాకు తెలిసి చాలా నిరీక్షించి ఉంటారు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా నాకు పేరు వస్తుందని. నిజంగా అద్భుతంగా ఉంది. మ్యూజిక్ చాలా చోట్ల చాలా సన్నివేశాలని బాగా ఎలివేట్ చేసింది. ఈవెన్ బయటకు వచ్చిన తర్వాత కూడా లిటరల్లీ మ్యూజిక్ బీజిఎం కొంచెం సేపు మైండ్లో రన్ అయ్యింది. ఈవెన్ మీరు ట్రైలర్ ఎండింగ్లో అది చూస్తారు కదా, ఐ మీన్ రుధిర పవన రుధిర ఇదనమాట. ఇవన్నీ బాగా మ్యూజిక్ మైండ్లో అయితే బాగా టర్న్ అయింది. అండ్ థింగ్ ఏంటంటే కొంచెం ఒకవేళ నెగిటివ్స్ మాట్లాడుకోవాలి అనుకుంటే కొంతమంది మోస్ట్లీ ఏంటంటే ఐ మీన్ ఆ బిల్డప్, ఒక బిల్డ్ ఉంటుంది కదా, బిల్డప్ అంటారు కదా, ఎప్పుడైనా ఒక హీరోని ఎలివేట్ చేయడానికి ముందు ఒక బిల్డప్ క్రియేట్ చేయాలి. సో చాలా బిల్డప్ క్రియేట్ అయి ఉంటుంది. లాస్ట్ వరకు కూడా మీకు నిజంగా ఆ బిల్డప్ ఉంటుంది. దాన్ని ఏమంటారు, ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఎలా అవుతుంది, లాస్ట్కి వీళ్ళిద్దరికి ఫేస్ ఆఫ్ ఎలా అవుతుంది, ఇవన్నీ అవి లాస్ట్కి వచ్చేసరికి మేబీ కొంచెం క్విక్గా అయిపోయిందా ఎండింగ్ అనే డౌట్స్, అనే కంప్లైంట్స్ మేబీ కొన్ని వినొచ్చు కొన్ని చోట్ల. బట్ థింగ్ ఏంటంటే పోస్ట్ క్రెడిట్స్ తర్వాత, క్రెడిట్స్ వచ్చి పడిపోయినాయి కదా అని చెప్పి బయటకు అయితే వెళ్ళిపోద్దు. పోస్ట్ క్రెడిట్స్ తర్వాత మళ్ళీ మీకు ఒక సర్ప్రైజింగ్ ప్యాకేజ్ ఉందన్నమాట. అండ్ స్టార్టింగ్ వాయిస్ ఓవర్ ఆల్రెడీ చాలామంది వినే ఉంటారు. నేను ఒకవేళ వినకపోయి ఉంటే మాత్రం నేను స్పాయిల్ చేయదలుచుకోలేదు. ఒక చిన్న వాయిస్ ఓవర్ ఉంటుంది స్టార్టింగ్లో అండ్ ఎండింగ్లో, 1 minute వాయిస్ ఓవర్. అది ఒక స్టార్ హీరో, అందరికీ ఇష్టమైన, అందరికీ చేరువైన, అందరికీ డార్లింగ్ లాంటి హీరో అనమాట. ఆయన వాయిస్ ఓవర్ ఒకటి ఉంటుంది. బాగుంది సినిమా అయితే. కంప్లీట్లీ పవర్ ప్యాక్డ్ సినిమా. మోస్ట్లీ ఎవరైతే కొంచెం లైక్ మన హనుమాన్ లాంటి సినిమాలను ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా దీన్ని అయితే ఎంజాయ్ చేస్తారు. విఎఫ్ఎక్స్, విజువల్ గ్రాండియర్ కోరుకునేవారు, విజువల్స్లో బాగా సంతృప్తి చెందేవారు ఖచ్చితంగా దీన్ని ఇష్టపడతారు. అండ్ స్టోరీ డ్రివెన్ సినిమాలను ఇష్టపడే వాళ్ళు కూడా ఖచ్చితంగా, ఎందుకంటే ఎలిమెంట్స్ అన్నీ కనెక్ట్ చేయడం, దీని వెనక మైథాలజీ రిఫరెన్స్ తీసుకోవడం, దీని గురించి జానరా గురించి క్లియర్గా చెప్పుకోవాలంటే ఇది ఒక ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్. సో దీంతో మళ్ళీ మైథలాజికల్ ఎలిమెంట్స్ అండ్ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ యాడ్ అవుతాయి అన్నమాట. మైథలాజికల్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, శ్రీరాముడి అంశ మనకు ఆల్రెడీ ఆ ట్రైలర్ టీజర్లో కనిపించినాయి. అండ్ అశోకుడు చరిత్ర కూడా యాడ్ అయ్యింది. ఇవన్నీ పవిత్ర గ్రంథాలు ఇవన్నీ యాడ్ అయినాయి. సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే కొంచెం ఈ తాంత్రిక శక్తులు ఇవన్నీ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్లోకి వస్తాయి. దాంతోపాటు ఒక ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ ఈ సినిమా. అద్భుతంగా ఉంది లిటరల్లీ. అండ్ మెయిన్లీ శ్రేయ శరణ్ గురించి మాట్లాడుకుంటే, కాస్ట్ గురించి మాట్లాడుకుంటే, శ్రేయ శరణ్ ఈ సినిమాకి బాహుబలిలో శివగామి రమ్యకృష్ణ అయితే దీనిలో శ్రేయ కూడా అలాంటి క్యారెక్టరైజేషన్ అనమాట. అండ్ ఆమె సినిమా మొత్తానికి సెంటర్, ఒక ఆవిడే సోల్ సినిమాకి. అండ్ తేజ సజ్జా, మంచు మనోజ్ గురించి మాట్లాడుకుంటే, తేజ సజ్జా మీద కొంతమందికి ఇంకా ఆల్రెడీ హనుమాన్తో ఆయన ప్రూవ్ చేసుకున్నప్పటికీ కొంతమందికి ఇంకా కొంచెం డౌట్ ఉండొచ్చు, ఏంటి ఇంకా ఫ్లూక్లో వెళ్తున్నాడా, ఏదో ఫ్లూక్లో సక్సెస్ అవుతుందా అని. వాళ్ళందరికీ దీంతో సమాధానం చెప్పాడు. ఆయన అయితే ఫ్లూక్లో వెళ్ళే వ్యక్తి కాదు. ఆయన మీద పెట్టిన నమ్మకాన్ని ఆయన ప్రూవ్ చేసుకుంటున్నాడు అనమాట. ఆయన 100% ప్రూవ్ చేసుకున్నాడు. ఇక్కడ మంచు మనోజ్ విషయానికి వస్తే చాలా స్టైలిష్ విలన్. మనం ఆల్రెడీ ఆ చిన్న క్లిప్స్లో చూసినప్పుడే, బ్లాక్ స్వర్డ్ గ్లిమ్స్ చూసినప్పుడే మనకు అర్థమైంది. అద్భుతం ఆయన అసలు. ఐ మీన్ ఒక యాంటాగనిస్ట్గా ఆయన జర్నీ కనుక కొనసాగిస్తే మాత్రం ఆయనకి ఒక లాంగ్ రన్ ఉంది, ఒక మంచి కెరియర్ ఉండబోతుందని అర్థమవుతుంది. ఆయన డైలాగ్ కూడా ఒకటి ఉంది, నా గతం, ఒక డైలాగ్ మనం ఆల్రెడీ ట్రైలర్లో చూసాం కూడా, నా గతం నక్షత్రం, నా ప్రజెంట్, నా వర్తమానం ఊహాతీతం అని చెప్పి. లిటరల్లీ ఆయన గతంలో ఒక స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తిగా కొనసాగిపోయారు. అంటే సినిమాలు చేస్తూ మంచు మనోజ్, మోహన్ బాబు గారు అబ్బాయిగా మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తిగా, హీరోగా కొనసాగారు. ఇప్పుడైతే ఊహాతీతం అన్నారు. నిజంగానే ఆయన ఊహాతీతం. ఆయన యాంటాగనిస్ట్ రోల్స్ చేయాలి అనుకోవడం ఖచ్చితంగా ఆయనకి చాలా మంచి మైలేజ్ తెచ్చి పెడుతుంది అన్నమాట. ఎందుకంటే ఆ పవర్ఫుల్ డైలాగ్ డెలివరీ కావచ్చు, ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, దాన్ని ఏదంటారు ఆహార్యం, ఆహం, అవన్నీ చూపిస్తారు కదా. సో ఖచ్చితంగా. బట్ థింగ్ ఏంటంటే నాకు లిటరల్లీ కొంచెం ఏమనిపించిందంటే, ఇంకా కొంచెం క్యారెక్టర్ ఆర్క్ కొంచెం పెంచుంటే బాగుండేది. దానికి స్కోప్ ఉంది, ఆ పొటెన్షియల్ ఉంది. ఎందుకంటే బ్లాక్ స్వర్డ్ అనే క్యారెక్టరైజేషన్ అద్భుతం. దాంట్లో ఉన్న క్యారెక్టర్ మన మంచు మనోజ్ గారు కూడా, ఆయన కూడా మంచి పొటెన్షియల్ ఉన్న వ్యక్తి కాబట్టి ఇంకొంచెం ఎలివేట్ చేసి ఉంటే ఖచ్చితంగా విలన్స్ డామినేటింగ్ హీరోస్ అని మనం అనుకుంటూ ఉంటాం కదా, అలాంటి విలన్ అయ్యేవారు. ఇప్పటికీ కూడా మంచి డామినేషన్ ఉంది. బట్ థింగ్ ఏంటంటే మేబీ వాళ్ళు కూడా క్యాలిక్యులేషన్స్ ఉండి ఉంటాయి. కొంచెం విలన్ ఇంకా ఎలివేట్ చేస్తే
హీరోని డామినేట్ చేస్తారు అనే క్యాలిక్యులేషన్స్ వల్ల మేబీ అక్కడి వరకు పరిధి పెట్టారేమో. బట్ ఫైట్స్ ఉన్నాయి, ఆయనకు కూడా బాగున్నాయి. అండ్ మన తేజ సజ్జా సూపర్ హీరో అనే సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయేలా ఉన్నారు. ఆయన సూపర్ హీరో అనగానే ఫస్ట్ చాయిస్ తేజ సజ్జా వచ్చేలా ఉన్నారనమాట. రితికా నాయక్ సో కూల్, మంచి మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఆమె సినిమాలు మనం ఎక్కువగా చూడలేదు. ఫస్ట్ సినిమా మనకు బాగా నచ్చింది అశోకవనంలో అర్జున కళ్యాణం, హాయ్ నాన్నలో చిన్న క్యామియో మాత్రమే. బట్ ఈ సినిమాలో ఒక త్రూ అవుట్ ద ఫిల్మ్ ఉంది, ఒక మంచి మెచ్యూర్డ్ యాక్టింగ్ ఉందన్నమాట. అండ్ సాంగ్ ఒకటి వైబ్ ఉంది బేబీ సాంగ్ సూపర్ హిట్ అయిపోయింది, మొత్తం బాగా ట్రెండ్ అయింది. కానీ సినిమాలో అయితే సాంగ్ లేదు. ఒకవేళ పెట్టుంటే మాత్రం మధ్యలో ఫోర్స్ఫుల్గా సాంగ్ పెట్టుంటే మాత్రం కొంచెం డిస్టర్బ్ చేసినట్టే అనిపించేది అనమాట. అండ్ ఓవరాల్ స్టోరీలో సీరియస్గా వెళ్తున్న స్టోరీలో కొంచెం కామెడీ ట్రాక్ ఒకటి నడుస్తూ ఉంటుంది. అంటే హీరోకి ఐ మీన్ ఒక కాంబినేషన్ గురించి కూడా మాట్లాడుకోవాలి. తేజ సజ్జా అలాంగ్ విత్ గెటప్ సీన్లో సో మనం కొన్ని కాంబినేషన్స్ ఉంటాం. అంటే లైక్ మెగాస్టార్ చిరంజీవి గారు బ్రహ్మానందం, పవన్ కళ్యాణ్ గారు అలీ, సో ఇలాగా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. హీరోతో పాటు ఒక కామెడీ టైమింగ్ ఉన్న యాక్టర్ ట్రావెల్ అవ్వడం, మంచి కామెడీని జనరేట్ చేయడం. సో లాస్ట్ హనుమాన్ తర్వాత మళ్ళీ రిపీట్ అయ్యింది, బాగుంది. తేజ సజ్జా అండ్ గెటప్ సీను ఇది నాకు తెలిసి రిపీట్ చేస్తారేమో ఈ కాంబినేషన్ అనేది నా అంచనా అనమాట. అండ్ ఒక వేరే పోలీస్ ట్రాక్ ఒకటి నడిచింది, అది కొంచెం కామెడీగా ఉంటుంది అనమాట. అంటే మనం ఫ్యాంటసీ వరల్డ్లో అలా వెళ్తున్నప్పుడు ఊహించుకుంటున్నప్పుడు మధ్యలో వీళ్ళు వచ్చి కొంచెం ఫన్ జనరేట్ చేద్దామని ట్రై చేశారు. స్టార్టింగ్ నాకైతే కొంచెం ఏంటిది అనిపించింది, బట్ తర్వాత మాత్రం అది కూడా కొంచెం మధ్యలో సరదాగా నవ్వించే ప్రయత్నం అయితే చేశారు, అది కూడా బాగానే అనిపించింది. ఓవరాల్గా సినిమా అయితే వర్త్ వాచింగ్ అనమాట, ఖచ్చితంగా చూడొచ్చు. సో డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. నా సజెషన్ అయితే ఫస్ట్ ప్రయారిటీ ఈ వీక్లో మిరాయికి వెళ్ళండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. మళ్ళీ కలుద్దాం. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.